శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తిరుప్పావై పాసురాలలో 26వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి గోదాదేవి తిరుప్పావై పాసురాలు అద్భుతంగా గానం చేస్తే దానికి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 26వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ఈ 26వ పాసురంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎలా వివరిస్తున్నారంటే, ఇంద్రనీలమణి శరీర నందగోప సుకుమార మర్రియాకుపై పరున్న మాయాబాలుడా, మా పూర్వులు చేసినట్టి మార్గళి స్నానము చేసి ఆశ్రితావన నీ వ్రతమాచరింపవచ్చినాము. పాంచజన్య సదృశమగు పాలను బోలిన తెల్లని శంఖమ్ములు మాకు వలయు శంఖపాణి కరుణింపుము. మంగళదీపములు వలయు మంగళ గాయకులు వలయు పరవాద్యము ధ్వజవితాన పరికరముల నొసగుమయ్యా అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే, ఇంద్రనీలమణి శరీర నందగోప సుకుమార మర్రియాకుపై పరున్న మాయాబాలుడా అంటే, నందుని ఇంట జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రనీలము ఎలాంటి కాంతిని కలిగి ఉంటుందో అలాంటి నీలమేఘ శ్యామ వర్ణంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ మర్రి ఆకు మీద నిద్రిస్తూ పసిబాలుడి రూపంలో ఉన్నప్పటికీ జగత్తును మొత్తం నీ మాయతోనే నడిపిస్తున్నావు. మా పూర్వులు చేసినట్టి మార్గళి స్నానము చేసి ఆశ్రితావన నీ వ్రతం ఆచరింపవచ్చినాము అంటే, మా పూర్వీకులు మార్గళి వ్రతం చేశారు. తెల్లవారుజామున ధనుర్మాసంలో స్నానం చేశారు. ఆ వ్రతాన్ని మేము చేస్తున్నాము. ఆ వ్రతం చేసి నీవు నిద్ర మేల్కొంటే ఆ సౌందర్యం చూడాలని వచ్చాము. పాంచజన్య సదృశమగు పాలను బోలిన తెల్లని శంఖమ్ములు మాకు వలయు శంఖపాణి కరుణింపుము అంటే, స్వామి నీ చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది కదా, అలాంటి శంఖాలే మాకు కూడా కావాలి. అలాంటి శంఖాలే చాలా మాకివ్వు. మంగళ దీపములు వలయు మంగళ గాయకులు వలయు పరవాద్యము ధ్వజవితాన పరికరముల నొసగుమయ్యా అంటే, మేము నీ దగ్గర ఉన్నటువంటి లాంటి వస్తువులే మాకిస్తే వాటిని తీసుకుని వెళ్ళి స్నానం చేస్తాము. స్నానం చేసేటప్పుడు మాకు అద్భుతమైనటువంటి గాయకులు కావాలి. స్నానం చేసేటప్పుడు వెలుతురు కోసం దీపాలు కావాలి. పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యం నీ దగ్గర ఉంటుంది కదా, అది మాకు ఇవ్వు స్వామి. నీ దగ్గర ఉన్న సమస్త వస్తువులు లాంటి వస్తువులు మాకు కూడా ఇమ్మని ఆండాళ్ తల్లి ఇక్కడ ప్రార్థిస్తోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి శంఖం లాంటి శంఖములే ఇమ్మంటోంది. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఛత్రము గొడుగులాంటి గొడుగులే ఇమ్మంటోంది. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి చక్రం లాంటి చక్రంలే ఇమ్మంటోంది. శ్రీకృష్ణుడు వేటినైతే ధరిస్తాడో అలాంటివే మాకు కూడా ఇవ్వు అని అడుగుతోంది. అంటే ఏంటి, భగవత్ సంబంధమైనటువంటి వస్తువులన్నీ కావాలి అని అర్థం. అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవద్భావన పొందాలి. భగవత్ సంబంధమైనటువంటి వస్తువులన్నీ మన దగ్గర ఉంటే భగవద్భావన వస్తుంది. భగవత్ సంబంధమైన వస్తువులు అంటే విశేషార్థం ఏంటంటే భగవత్ లక్షణాలు అని అర్థం. భగవత్ సంబంధమైన లక్షణాలు మనం అలవర్చుకుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అది ఈ పాసురంలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సులభంగా గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించిన ఈ తిరుప్పావై పాసురాలను ధనుర్మాసంలో గానం చేయండి. గోదాదేవి, శ్రీరంగనాథుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.